పిఠాపురం కూటమి పార్టీలో ఫ్లెక్సీ వివాదం దుమారు రేపుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. దొరబాబు చేసిన స్కామ్లు బయటపెడతానని వర్మ కామెంట్ చేస్తే, వర్మ చీకటి బాకూతాలు తాను బయటపెడతానంటూ దొరబాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా దొరబాబుకు కౌంటర్ గా వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సీఎం చంద్రబాబు ఫోటో లేదని ప్రశ్నించినందుకు తనపై టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి అనరాని మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్మ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు ఈ రోజు కూటమిలోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సుశ్రేఖ. పిఠాపురం రాజకీయాలు అయితే సామాన్యుడికి ఎప్పుడు అందుబాటులేదని చెప్పుకోవచ్చు. ఈ పిఠాపురం రాజకీయాలు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజల చూపంతా, వారి దృష్టి అంతా పిఠాపురం మీదే పడింది. రాజకీయ విశ్లేషకులకు సైతం అందరినీ రీతిలో అయితే పిఠాపురం రాజకీయాలు అయితే మలుపులు తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి అయితే లోన్ చేస్తుంటాయి. తాజాగా పిఠాపురం నిన్న జరిగిన సంఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపింది. అందరూ సోషల్ మీడియా వేదికగా ఈ నిన్న జరిగిన ఈ సంఘటన అయితే సోషల్ మీడియాలో ఎవరికి వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే ట్విట్టర్ ద్వారా తన అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. పిఠాపురం కూటమి పార్టీలో ఈ ఫ్లెక్సీ వివాదం అయితే దుమారం రేపుతుంది. ఇది చిలికి గాలివాన్గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. దొరబాబు చేసిన స్కామ్లు బయట పెడతానని వర్మ, అలాగే వర్మ చేసిన చీకటి భాగవతాలు తాను బయట పెడతానంటూ దొరబాబు ఎవరికి వారు మీడియా వేదికగా అయితే ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి. తాజాగా దొరబాబు కౌంటర్ కు వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సీఎం చంద్రబాబు ఫోటో లేదని ప్రశ్నించేందుకు తనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి అనరాని మాటలు అన్నారని ఆయన తన అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ నిన్న జరిగిన సంఘటన అయితే మనం చూసుకుంటే గనక, అంటే జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ప్రకారం ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తూ ఆయన విజయవాడలో ఉండడం, ఇక్కడ వర్మ మాజీ ఎమ్మెల్యేగా చలామణి అవుతూ టీడీపీ పార్టీ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటూ తనే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. జనసేన నేతలను అణగదొక్కుతున్నారు. జనసేన నేతలను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్యక్రమంలోనూ బయటకు రానివ్వట్లేదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ జనసేన ఫోటో వివాదం, అంటే ఫోటో వివాదాన్ని తీసుకున్నట్టయితే అక్కడ నేతలు చెప్తున్న మాటల ప్రకారం స్థానికంగా అక్కడ స్థానిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఫోటో పెద్దది వేస్తారు. తర్వాత ప్రోటోకాల్ ప్రకారం సీఎం కానీ పిఎం కానీ వారి ఫోటోలు వేస్తారని చెప్తున్నారు. అలా వర్మ కానీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయన ఫోటోలు ఏ విధంగా వేసాడో ఒకసారి చూపించాలని కూడా వారు సవాల్ చేస్తున్నారు. గతంలో వర్మ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా తన ఫోటో పెద్దదిగా వేసుకుని చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేసుకునే ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటే, ఈ ఫ్లెక్సీ వివాదం రెండోసారి. ఆయన గతంలో కూడా ఒకసారి చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీపై చిన్నదిగా ఉందని కూడా రాద్ధాంతం చేశారు. స్టేజ్ మీద రానని మొరాయించి కింద నుంచే వెళ్ళిపోవడం జరిగింది. నిన్నైతే ఈ వివాదాన్ని మళ్ళీ లేవనెత్తారు. పదే ఇటువంటి వివాదాలను లేవనెత్తడం కూడా జనసేన నేతలకైతే చిరాకు తెప్పిస్తుందని చెప్పుకోవచ్చు. వర్మ కేవలం అక్కడ రాజకీయ మనుగడ కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పూర్తిగా ఇంకా ఏ నేత అయితే ప్రజలు ఏ నేత వరకు వెళ్ళట్లేదు. ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ దగ్గరికి నేరుగా వెళ్ళి తమ సమస్యను పరిష్కరించమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ మనుగడ, తన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలోనే వర్మ ఇటువంటి చీప్ పిక్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఉపేక్షించబోము. ఇప్పటి వరకు చేసిన ఎన్ని పనులైనా తమ అధినేత అయితే కూటమి పార్టీల పొత్తును దృష్టిలో ఉంచుకుని మీరు సంయమనం పాటించండి, ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దు, ఆవేశానికి లోనుకోవద్దని తమ అధినేత ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తను నడుచుకున్నాము. దీన్ని ఆసరాగా తీసుకుని వర్మ అనుచరులు చెలరేగిపోతున్నారు అని చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్త రాగానే చంద్రబాబుని ఆయన తనయుడు లోకేష్ ని బండబూతులు తిట్టించి ఆయన ఫ్లెక్సీలని ఫోటోలను దగ్ధం చేయించిన వర్మ ఇప్పుడు ఎంత అభిమానం వారిపై ఎలా పుట్టుకొచ్చింది? ఇదంతా ఆయన చేస్తున్న చీప్ ట్రిక్స్. అలాగే పార్టీ అధిష్టానం దృష్టిలోకి వెళ్ళాలనే ఒక ఇది తప్ప అసలు వారి మీద పూర్తిగా ఆయనకు అభిమానం కానీ ఏమీ లేదు. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటివి చేస్తారు. ఆయన చేసిన దురాగతాలు అయితే లెక్కే లేదు. ఇటువంటి నేత ఇటువంటి నాయకులు ఇప్పటివరకు జనసేన నాయకులు తమ అధినేతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు తమ అధినేత ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాము. చాలా వరకు నిగ్రహం కోల్పోకుండా, అంటే ఆవేశాలకు వెళ్లకుండా, ఆగ్రహం వ్యక్తం చేయకుండా
తమ అధినేతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఓర్పుగా ఉన్నాము. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు కానీ మళ్ళీ కనుక వర్మ పాల్పడితే అతను తగిన బుద్ధి చెప్తామని కూడా జనసేన నేతలు అయితే చెప్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా అయితే అటు దొరబాబు కంటే ఇటు వర్మ ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సైత్రేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉదయ్.